బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ పై అఫిడవిట్ దాఖలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు సమాచారం కూడా లేదన్నారు. తాను 2024 మార్చిలో కాంగ్రెస్ సమావేశానికి వెళ్లానని, ఆ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానని పేర్కొన్నారు దానం. మీడియా కథనాల ఆధారంగా తాను పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తోందన్నారు దానం నాగేందర్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ కు సంబంధించి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఏంటి? సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రెండు వారాల గడువు ముగియడంతో స్పీకర్ ఈ రోజు ఉదయం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కి నోటీసులు జారీ చేశారు. ఏదైతే బీఆర్ఎస్ పిటిషన్ ఉందో దానికి వివరణ ఇవ్వాలి అంటూ కూడా కోరారు. సేమ్ టైం ఈ నెల 30వ తారీఖున నేరుగా స్పీకర్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరవ్వాలి అంటూ కూడా ఆ నోటీస్ లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. సో కాసేపటి క్రితం దానం నాగేందర్ స్పీకర్ గడ్డం ప్రసాద్ కి లేఖ రాశారు. అందులో అఫిడవిట్ దాఖలు చేశారు. తనపైన ఏదైతే ఫిరాయింపుల ఆరోపణలు వస్తున్నాయో వాటిని కొట్టివేయాలని, ప్రస్తుతం తను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని అండ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసినట్టుగా తనకు తెలియదని, సేమ్ టైం ఏదైతే ప్రతి నెల తమకు వచ్చేటటువంటి జీతాల్లో కూడా ఏదైతే కాంట్రిబ్యూషన్ కింద కట్ అయ్యేటటువంటి అమౌంట్ కూడా ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకి వెళ్తుంది కాబట్టి తనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి అంటూ కూడా అఫిడవిట్ దాఖలు చేశారు. సేమ్ టైం 2024 మార్చిలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నానో ఒక ఎమ్మెల్యే హోదాలోనే పాల్గొన్నాను, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు అంటూ కూడా దానం నాగేందర్ అయితే అఫిడవిట్ దాఖలు చేశారు. సో చూడాలి మరి దీనిపైన స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు. సేమ్ టైం ఈ నెల 30వ తారీఖున దానం నాగేందర్ విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతం మొత్తానికి పిటిషన్ కొట్టేయాలని స్పీకర్ నాగేందర్ అయితే వినతి అందజేయడం జరిగింది. మరి కొట్టేస్తారా? ఏ విధంగా ఉండబోతుంది పరిణామాలు? ఖచ్చితంగా విచారణకైతే దానం నాగేందర్ హాజరవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా గతంలో కూడా ఏదైతే పిటిషన్ ని బేస్ చేసుకుంటూ విచారణ జరిపినటువంటి సమయంలో కేవలం 4 వారాల సమయం ఇచ్చి అందులోపై ఈ ఫిరాయింపుల కేసుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా కోరారు. సేమ్ టైం అప్పటికి కూడా స్పీకర్ జాప్యం చేయడంతో మరొక 2 వారాల గడువు కూడా ఇచ్చారు. సో ఈ 2 వారాల గడువులోగా పూర్తిగా 10 మంది ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి తీసుకురావాలి అంటూ కూడా సుప్రీం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పటికే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 7 మందికి కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. 7 మంది కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే అంటూ కూడా క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు కడియం శ్రీహరి, మరొకరు దానం నాగేందర్, మరొక ఎమ్మెల్యే. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో అది కొట్టేయడం కంటే 30వ తారీఖు విచారణ జరిపి అనంతరం దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హేమ, కేవలం నేను ఒక సమావేశానికి మాత్రమే వెళ్ళాను, నేను పార్టీకి రాజీనామా చేయలేదు, నాకు పార్టీ నుంచి తీసేసినట్టు కూడా నాకు తెలియదు అంటూ కూడా ఆయన వర్షన్ చెప్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే వేరే పార్టీలో జరిగిందని భావిస్తుందని ఆయన అంటున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం తమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల కోసం మాత్రమే, తాము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి టీవీ పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాలను ఏదైతే వాటిని హార్డ్ కాపీగా తయారు చేసి స్పీకర్ కి ఇచ్చినప్పటికీ మెయిన్ ఇక్కడ దానం నాగేందర్ విషయానికి వస్తే రీసెంట్ గా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో నేరుగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఇదే అంశం పైన కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పిటిషన్ దారులైనటువంటి ఎమ్మెల్యేలు ఫైట్ చేస్తున్నారు దానం నాగేందర్ ని సస్పెండ్ చేయాలి అని. అయితే సస్పెండ్ చేస్తే మరొక 6 ఏళ్ల పాటు కూడా ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తను వివరణ ఇచ్చి అనంతరం స్పీకర్ నిర్ణయాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటూ కూడా దానం నాగేందర్ భావిస్తున్నారు. సో ఈ లోపు దానం నాగేందర్ కి నోటీస్ ఇవ్వడం, నోటీస్ పైన అతను రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మరి ఈ నెల 30వ తారీఖున విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.
రైట్ హేమ, థ్యాంక్ యూ. మొత్తంగా దానం నాగేందర్ తను పార్టీ నుంచి రాజీనామా చేయలేదు. కేవలం ఒక సమావేశానికి మాత్రమే 2024లో నేను హాజరవ్వడం జరిగింది. దాంతో పార్టీ మారేనని బీఆర్ఎస్ భావిస్తుందంటూ కూడా దానం నాగేందర్ చెప్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ కు సంబంధించి ఆయన ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన హియరింగ్ వచ్చిన అనంతరం తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చూడాలి.